friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. June 21st కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 53. యెషయా 53 సుపరిచితమైనటువంటి అధ్యాయం. దాని గురించి మనం తెలుసుకుందాం. దీని శీర్షిక ఏంటి అని అంటే, దేవుడు మనలను క్షమించటానికి అసలైనటువంటి కారణం ఏంటి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. దేవుని దగ్గర నుండి మనం పొందేటువంటి ఆశీర్వాదాల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం, దేవుడు ఫ్రీగా ఇవ్వటానికి ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే పాప క్షమాపణ. దేన్ని బట్టి దేవుడు మనల్ని క్షమించగలడు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఇది అర్థం చేసుకోకపోతే సువార్తని అర్థం చేసుకోలేదనే చెప్పాలి. ఎందువలన మనుషులు యేసుక్రీస్తు నుండి మరలా దూరం వెళ్తున్నారు, యేసుక్రీస్తు అంటే లెక్కలేదు అంటే కారణం ఏంటంటే ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు పాప క్షమాపణ కలుగుద్ది. దేన్ని బట్టి అనేటువంటి ఆ కీలకమైనటువంటి అంశం తెలియకపోతే పాప క్షమాపణ ఎవరన్నా ఇస్తారు అనేటువంటి ధోరణిలో మనం ఉంటాం అన్నమాట. మనం విశ్వసించటానికి ఇది ముఖ్యమైనటువంటి కారణం. మన విశ్వాసానికి ఆధారం ఇది. మన పాప క్షమాపణకు ఆధారం ఇది. ఏంటి అది అంటే యెషయా 53ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటే ఇది మన మన హృదయంలో నెమ్మది, శాంతి ఉంటుంది. ఇది కదలనటువంటి యాంకర్ అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇప్పుడు పరిపూర్ణమైన ఈ సేవకుని గుర్తించటపై కేంద్రీకరింపబడినటువంటి అధ్యాయం ఇది. సేవకునికి చెందినటువంటి 5 పద్యాలు ఉన్నాయి యెషయాలో. 53 యెషయా 53 దానికంటే యెషయా 53ని అసలు నిజంగా ఆ యొక్క పద్యం విభజన ఏంటి అంటే 52:13 నుండి 53:12 వరకు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 4వ పద్యం. ఆ 5 పద్యాల్లో సేవకుని గురించినటువంటి 5 పద్యాల్లో ఇది 4వ పద్యం. ఆలకించుడి నా సేవకుడు అని 13వ వచనం స్టార్ట్ అవుతుంది. అదే మాట మరి 42వ అధ్యాయంలో సేవకుని గురించి, ఐడియల్ సేవకుని గురించి, మాదిరికరమైనటువంటి సేవకుని గురించి 42వ అధ్యాయంలో చూసాం కదా. మొదటి 9 వచనాలు. ఆ యొక్క దానిలో మొదటి వచనం 42:1వ వచనాన్ని ప్రతిధ్వనించేటువంటి రీతిగా ఆలకించుడి నా సేవకుడు అని 52:13లో కూడా మనం చూస్తాం. అక్కడ పరిచయం చేయబడినటువంటి మాటలు ఇక్కడ ప్రతిధ్వనిస్తున్నాయి. యెహోవా బాహువు 51:9లో యెహోవా బాహువు అంటే, బాహువు అని అంటే రక్షించు దేవుని యొక్క శక్తిని సూచించేటువంటిది అన్నమాట. మరి 51:9లో మరలా 52:10లో ఉన్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే ఆయన రక్షిస్తాడు. 51:9లో మరలా 52:10లో అక్కడ వాగ్దానం చేయబడినటువంటి రీతిగా అదే ఆ సేవకుడు రక్షించేటువంటి సేవకుడు. అది ఇప్పుడు ఈ ప్రశ్నగా తయారవుతుంది. ఇక్కడ 52:13లో, 42:1లో, 51:9లో, 52:10లో ఇవన్నీ కూడాను
ఏ విధంగా తయారవుతుందంటే ఒక ప్రశ్నలాగా తయారవుతుంది. ఏంటి అని అంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని 50 52:13 మనం దాన్ని చూస్తాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను 53:1. దీని జవాబును ఈ విధంగా అర్థం చేసుకోవాలి. యెషయా ప్రవచనాలు ఉన్నత స్థితికి వచ్చిన సమయంలో ఇది ఇది క్లైమాక్స్ అన్నమాట. అతి ఉన్నతమైనటువంటి అధ్యాయం యెషయా అంతట్లో కూడాను. యెషయా 53 అత్యున్నతమైనటువంటి స్టేజిలోకి వచ్చామన్నమాట. ఆ అత్యున్నతమైనటువంటి స్థితికి వచ్చినటువంటి సమయంలో సేవకుని ప్రక్రియలో తప్ప మరెక్కడా దేవుని రక్షణ ప్రభావము అంటే ఆ యెహోవా బాహువు అన్నాం కదా, అది రక్షించేటువంటి దేవుని శక్తి. యెహోవా బాహువు రక్షించేటువంటి శక్తి, దేవుని యొక్క రక్షణ ప్రభావం అంతకంటే స్పష్టంగా మరి ఎక్కడ కనిపించదు. మరలా చదువుతాను. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, యెషయా ప్రవచనాల్లో ఉన్నత స్థితికి వచ్చినటువంటి ఈ సమయంలో అంటే 53 అధ్యాయంలో సేవకుని ప్రక్రియలో తప్ప మరెక్కడా దేవుని యొక్క రక్షణ ప్రభావం అంత స్పష్టంగా కనిపించదు. అంతకు ముందున్న అధ్యాయాల్లో దేవుడు తన ప్రజలను క్షమిస్తానని పదే పదే వాగ్దానం చేశాడు. కానీ దేన్ని ఆధారం చేసుకుని దేవుడు క్షమిస్తానని చెప్పాడు? అది క్లియర్గా లేదు. దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు, అక్కడ స్థిరపరచలేదు. ఇప్పుడు దాని అంతటిను స్పష్టం చేస్తుంటున్నాడు. దేన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ, జనులందరినీ కూడా దేన్ని బట్టి క్షమించగలడు? ఒకసారి తీర్పు, ఒకసారి ఆదరణ. ఈ మధ్యలో ఏం జరిగింది? దేవుని యొక్క క్షమాపణ జరిగింది. దేన్ని బట్టి క్షమిస్తాడు దేవుడు అనేటువంటి ఆ యొక్క ప్రశ్న అన్నమాట. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను. 11వ వచనం, అతడు అనేక జనములను చిలకరించును అని 15వ వచనంలో ఉంటుంది. అనేక జనములను చిలకరించును. యాజకుడు వారి దోషములను పరిహరించు అపరాధ పరిహారార్థ బలి. చిలకరించును అని అంటే దాని అర్థం ఏంటంటే, అది ఎవరు చిలకరిస్తారు? యాజకుడు చిలకరిస్తాడు. ఎందుకు అనంటే, వారి దోషములను పరిహరించు అపరాధ పరిహారార్థ బలి. కాబట్టి ఆ బలిని బట్టి అనేకుల దోషాలని నిర్దోషులుగా చేస్తాడు అనేటువంటి ఇది. కాబట్టి మనం చదువుకున్న తర్వాత వాక్య భాగం చదువుకున్న తర్వాత మరలా ఈ వచనాలు చదువుకుందాం. 11 వచనాలు చదువుకుందాం. 52 నుండి 13 నుండి 53:12 వరకు చదువుకుందాం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. హెచ్చింపబడును, గనుడిగా ఎంచబడును. నిన్ను చూచే ఈ మనుష్య కుమారుని కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు. తాము వినని దానిని గ్రహించరు. మేము
తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలె ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే రాజుకు ఉండాల్సినటువంటి, మెస్సయాకు ఉండాల్సినటువంటి స్వరూపం ఏమి కూడా లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆమెను మనుష్యుల వలన విసర్జింపబడి అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించు వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను. అయినను మొత్తబడిన వారము గాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను. మన దోషములను బట్టి నలుగగొట్టబడేను. మన సమాధాన అర్థమై శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నిందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఎవరు పట్టించుకున్నారు ఇంత జరుగుతుంటే? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. భక్తిహీనులతో సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించినకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన పాపమును పారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఈ 5 విభాగాల్లోని మొదట విభాగం
2లో ఉన్నటువంటి ఈ వచనాలు 13, 14, 15 ఈ 3 వచనాలు దాని సందేశమే అంతటిని అపేక్షిస్తున్నది. ఈ యొక్క పద్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని అంతటిని కూడాను ఈ 3 వచనాలు అపేక్షిస్తున్నాయి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అని దేవుడు చెప్తున్నాడు. అని దేవుడు చెప్పుతూ దాని ముగింపును అపేక్షిస్తుంది. ఎందుకంటే నా సేవకుడు జ్ఞానంతో ప్రవర్తిస్తాడు అని మరి ఆ పద్యం చివరిలో కూడా మనం చూస్తాం. సేవకుడు హెచ్చింపబడిన ఘనతతో ప్రారంభమై భయంకరమైన శ్రమలలో ఈ యొక్క పద్యంలో భయంకరమైన శ్రమలతో ఆయన దిగజారిపోతున్నట్లు ఈ చరణము కొనసాగుతున్నది. ఈ చరణం ఆ విధంగా భయంకరమైనటువంటి శ్రమలతో స్టార్ట్ అయ్యి హెచ్చింపబడినటువంటి ఘనతతో స్టార్ట్ అయ్యి భయంకరమైనటువంటి శ్రమలతో ఆయన దిగజారిపోతున్నాడు అనేటువంటి రీతిగా ఈ చరణం కొనసాగుతున్నది. అనేక జనుల చిలకరింపుతోనూ దాన్ని బట్టి దానిని బట్టి ఆ చిలకరింపును బట్టి అనేక జనుల చిలకరింపును బట్టి ఆశ్చర్యపోతున్న స్పందనతోనూ ముగిస్తున్నది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నటువంటి స్పందనతో ఇది ముగిస్తున్నది. ఆ చిలకరింపును బట్టి అన్యజనులందరి మీద, అంటే అనేక జనులందరి మీద ఆ చిలకరింపు ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. దానిని బట్టి ఆశ్చర్యపోతున్నటువంటి స్పందనతో ముగిస్తున్నది. అంత ఆశ్చర్యం ఆయన చిలకరింపుతో. ఏంటి, ఎందుకు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది ఆ చిలకరింపుతో అనేది మనం అడగాలి. రక్తముతోనూ నూనెతోనూ నీటితోనూ చిలకరించే పాత నిబంధన ఆచారం యొక్క అర్థము ప్రజలు కానీ వస్తువులు కానీ ఎందుకు ఆచారం అంటే ప్రజలు కానీ వస్తువులు కానీ దేవుని దగ్గరకు వచ్చుటకు యోగ్యతనిచ్చే అర్థమని కాదు. మళ్ళా చదువుతాను. యోగ్యతనిచ్చే ఆచారం. ఈ చిలకరింపు ఎందుకు అని అంటే ఆ విధంగా చిలకరిస్తే దేవుని సన్నిధికి తీసుకురావచ్చు, ప్రజలని దేవుని సన్నిధికి తీసుకురావచ్చు, వస్తువుని దేవుని సన్నిధికి తీసుకురావచ్చు. ఆ చిలకరిస్తే దేనితో చిలకరించాలి? రక్తంతో చిలకరించవచ్చు, నూనెతో చిలకరించవచ్చు, నీటితో చిలకరించవచ్చు. అది దేనికి అని అంటే దేవుని దగ్గరకు రావటానికి దాన్ని యోగ్యతను ఫిట్ టు బి బ్రాట్ టు గాడ్ అనేటువంటి రీతిగా ఆ చిలకరింపు ఉంటుంది అన్నమాట. సామాన్యంగా అది ఇశ్రాయేలీయులకు దాని సంస్థలకు చెందిన ఆచారం. కానీ ఇక్కడ మాత్రం ఆ అర్థం కాదు. ఎందువల్లంటే అనేక జనముల నిమిత్తమై చిలకరింపు. అనేక జనులు, ఇశ్రాయేలీయులు కాదు, అనేక జనులని చిలకరించటం, అది సర్ప్రైజ్ అన్నమాట. దాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నారు. అనేక జనుల మీద, అనేక జనుల మీద చిలకరింపు అంటే అనేక జనులు కూడాను దేవుని దగ్గరకు రావటానికి యోగ్యత చేసేటువంటి చిలకరింపు. దేవుని జ్ఞానము అంటే దేవుడు ఆయన బట్టి ఆ యాజకుడిగా ఆయన చిలకరిస్తాడు అంటే జనులందరి మీద చిలకరిస్తాడు. అది దేవుని యొక్క జ్ఞానాన్ని సూచిస్తుంది అన్నమాట. దేవుని యొక్క జ్ఞానము మానవ జ్ఞానమును నాశనం చేసేదిగా
లేకపోతే శూన్యపరిచేదిగా ఉంటున్నది. అందువలన స్పందిస్తున్నారు. ఇది మానవ జ్ఞానానికి అందనిది. వారి స్పందన దానికి సాక్షికరంగా ఉంటుంది. అది సాక్ష్యం ఇస్తుంది అన్నమాట. ఇది చదువుకుందాం. 1 కొరింథీ పౌలు కూడా ఈ యొక్క అర్థాన్ని ఆ యొక్క ప్రతిధ్వనిస్తున్నాడు ఈ యొక్క వాక్య భాగంలో. 1 కొరింథీ 1వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మరల చదువుతాను 18. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నెక్స్ట్, ఇందు నిమిత్తమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ వ్రాయబడి ఉంది? యెషయాలో, యెషయా 53లో వ్రాయబడి ఉంది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళటానికి అర్హతనిస్తుందా? ఇవ్వదు. కాబట్టి ఇది మానవ జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువానికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. మళ్ళా చదువుతాను 21 మళ్ళా చదువుతాను. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నెక్స్ట్, యూదుల సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. నెక్స్ట్, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. వాళ్ళకి వెరితనంగా ఉండొచ్చు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికైతే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యూదులు కానీ గ్రీకు వాళ్ళు కానీ అన్యులు కానీ వాళ్ళందరికీ దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని వెర్రితనము మరి సిలువను చూస్తే ఒక విధంగా వెర్రితనమే. మనుష్య జ్ఞానం కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడగా కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడునట్లు. ఇక్కడ మనం 25తోనే ఆపి ఉండాల్సింది. మనం 27 దాకా చదువుకున్నాం. ఇక్కడ ఈ 3 చరణాల్లో కలిపి చెప్తున్నాం. 53వ అధ్యాయం మొదటి చరణం, ఈ 2వ చరణం, ఈ 2 కలిపితే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షులు మాట్లాడుతున్నారు. సాక్షులు, చూసేటువంటి వారు. దేవుడు తన ప్రజలను సాక్షులుగా ఉండుమని పదే పదే ఆదేశించాడు. ఇక్కడ చూసాం మనం, 43లో చూసాం, 44లో చూసాం. కానీ అప్పుడు
సాక్షులుగా ఉండకుండా వాళ్ళు అంధులుగా ఉన్నారు, చెవిటివారుగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం యెహోవా మాత్రమే దేవుడని సాక్ష్యం ఇవ్వగలుగుటతో పాటు వారు ఇంకేం చేస్తారు? శ్రమపడి నిర్దోషినిగాను హెచ్చింపబడిన సేవకుని ద్వారా దేవుడు చేసిన ప్రక్రియకు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఏంటి అక్కడ అంటే, వాళ్ళు చెవిటిగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సాక్షులుగా ఉంటున్నారు. అంతేకాదు, దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఈ సేవకుని గురించి, ఆయన యొక్క ప్రక్రియను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ముందు వారు సాక్ష్యం ఇచ్చుటకు జాగ్రత్త పడ్డారు. సాక్ష్యం ఇచ్చడానికి వాళ్ళు కొంచెం హెజిటేట్ చేశారనమాట. జాగ్రత్త పడ్డారంటే హెజిటేట్ చేశారు. తరువాత ప్రతికూలత చూపించారు, అంటే నెగిటివ్గా. అంటే దేవుడు శిక్షించాడయ్యా, అలాంటి సాక్ష్యం. దేవుడు ఆయన్ని ఈ ఈ యొక్క సేవకుని యొక్క క్రియను బట్టి దేవుడు మొత్తాడయ్యా అని ప్రతికూలత చూపించారు ఆ సాక్షులు. మనుషుల చేత తృణీకరింపబడిన వానిగా ఆ సేవకుడు ఎదిగాడు. మనుషుల చేత తృణీకరింపబడినటువంటి వానిగా ఆ సేవకుడు ఎదిగాడు. అతనికి ఎన్నిక చేయలేకపోతుమి అని సాక్షులు ఒప్పుకున్నారు. ఆయన్ని ఎవరు అప్పుడు ఎప్పుడు కూడాను ఆయనంటే లెక్క చేయలేదు అని ఒప్పుకుంటున్నారు. ఇక్కడ నిజంగా అమానుషంగా ఆయనను చంపినప్పుడు దేవుడు శిక్షించనని అనేకులు తలంచారు. వారు అనుకున్న దానికంటే మరి ఒక విధంగా అది రైటే కదా. దేవుడు శిక్షించాడు, యేసుక్రీస్తుని శిక్షించాడు. వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారు? వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అప్పుడు ఆ విధంగా మేము తలంచాము అని ఒప్పుకుంటున్నారు. అంటే దేవుడు శిక్షించాడు, దేవుని శిక్ష ఆయనపై పడింది. ఒక విధంగా అది రైటే. కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం అవగాహన లేకపోయినప్పటికీ దేవుడు మొత్తాడయ్యా ఆయన్ని, అంత పాపి అని అనుకున్నారు. కానీ వాళ్ళు చెప్పింది రైటే. వాళ్ళు అనుకున్న దానికంటే వాళ్ళు చెప్పింది రైట్ అన్నమాట. అది వారు అనుకున్న దానికంటే వారి మాటలలో ఎక్కువ సత్యం ఉన్నది. కానీ మన అతిక్రమములను అది ఎంఫసిస్ అక్కడ, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను అని ఆ సాక్షులు తర్వాత తెలుసుకున్నారు. కాబట్టి ఈ సెక్షను మనం గ్రహించాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎట్లా ఈ వచనాలని మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది. ఈ సెక్షన్ని, ఈ 2-3 చరణాల్లో ఉన్నటువంటి ఆ సెక్షన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సాక్షులు ముందు ఏమనుకున్నారు? హెజిటేట్ చేశారు. తర్వాత వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత ఒప్పుకున్నారు. అదంతా తప్పండి, ఆయన దేవుడు మొత్తాడని అనుకున్నాం, కానీ తర్వాత తెలుసుకున్నాం ఆయన మా నిమిత్తమై మొత్తబడ్డాడు, మా పాపము నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడ్డాడు అని వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు అన్నమాట. దాని అర్థం ఏంటి అని అంటే, దే రియలైజ్డ్ దట్ హీ డైడ్ యాజ్ ఎ ల్యామ్. ఆయన మరి గొర్రె పిల్ల వలె ఆయన మరణించాడు. సబ్స్టిట్యూషనరీ బలిగా ఆయన చనిపోయాడని తెలుసుకున్నారు అని సాక్షులు తర్వాత తెలుసుకున్నారు. బలిగా అర్పించబడిన గొర్రె పిల్ల అని వాళ్ళు తెలుసుకున్నారు. బలిగా అర్పించబడినటువంటి గొర్రె పిల్ల చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే కొంతమంది యేసుక్రీస్తు ఎందుకు చనిపోయారు అంటే, కొంతమంది ఏమంటారంటే మనకు మోడల్గా మనం
పేదల ఎడల, అణగదొక్కబడినటువంటి వారి ఎడల ఏ విధంగా మనం శ్రమ పడాలి అనేటువంటిది ఆయన మాదిరిగా చూయించాడు అని అంటారు. కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, లేదండి, అది మాదిరి సరే, అంతకంటే అంతకంటే ఘోరమైనటువంటి అర్థం ఉంది. మన పక్షాన మనకు బదులుగా ఆయన చనిపోయాడు అనేటువంటి ఒక బలి అన్నమాట. బలి అంటే మన పక్షాన అర్పించబడింది. ఎలాంటి బలి అంటే ఆయన దోషి కాదు, మన దోషాన్ని బట్టి. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూషనరీ డెత్ అంటాను. సబ్స్టిట్యూషనరీ ల్యాంబ్, బలిగా అర్పించబడినటువంటి గొర్రె పిల్ల. అది క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ అన్నమాట. వీటన్నిటిలో కూడాను ఈ అధ్యాయం అన్నిట్లో కూడాను ఈ సెక్షను చాలా ముఖ్యమైనది. అది తెలుసుకోకపోతే ఆయన ఎవాంజలికల్ కాదు. మన పక్షాన యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయినటువంటి చరిత్రలో జరిగింది. ఎందుకు చనిపోయాడు అనేటువంటి ఇంటర్ప్రిటేషను పాత నిబంధన, క్రొత్త నిబంధన విశదీకరిస్తుంది. మన పాపం నిమిత్తమే ఆయన చనిపోయాడు. దేవుడు మొత్తాడు, రైటే. దేవుడు ఎందుకు మొత్తాడు అంటే మనల్ని దేవుడు మొత్తాడు. ఎందుకంటే మన పక్షాన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి. దాన్నే సబ్స్టిట్యూషనరీ డెత్ అంటాం. అది అది దాన్ని బట్టి మనం క్షమించబడతాం అని మనం గ్రహించాలి. ఈ 4వ చరణంలో 7 నుండి 9 ఆయన గురించి ఏంటంటే, మౌనముగా శ్రమపడ్డాడు, విరుద్ధమైన భావము గల సేవకుని మరణంపై, ఆయన సమాధిపై యెషయా ధ్యానిస్తుంటున్నాడు. సేవకుని కార్యమును దేవుడు అంగీకరిస్తాడా? అది అక్కడ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు, మన పక్షాన చనిపోయినప్పుడు మరి దేవుడు అంగీకరించాలి కదా అనే ఈ సాక్షులు ఆ సందిగ్ధావస్థితిలో ఉంటారు. ఎందుకంటే ఆయన అయితే చనిపోయాడు, మరి దేవుడు అంగీకరిస్తాడా అనేటువంటిది. దేవుడు ఎట్లా అంగీకరిస్తాడని తెలుసు, అంగీకరించాడని ఎట్లా తెలుసు? ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని అంగీకరించాడని తెలుసు అన్నమాట. కానీ ఆయన చనిపోయినప్పుడు ఆ యొక్క ప్రశ్న ఉండిపోద్ది, సందిగ్ధత ఉండిపోద్ది. యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని దేవుడు అంగీకరించాడా, మన పక్షాన అంగీకరించాడా అనేటువంటి సందిగ్ధత. ఈ 5వ చరణం 10 నుండి 12 వరకు దేవుని యొక్క ఉద్దేశములను అనుకూలంగా ప్రతిధ్వనిస్తుంది. దేవుని సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు, అంటే ఒబీడియంట్గా ప్రవర్తిస్తాడు. తనకున్న జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును, అనేకుల పాపములను భరించును అని మరి మత్తయి 1:21 దాన్ని గుర్తు చేసేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. ఏంటి అంటే మత్తయి 1:21 ఆయన యేసుక్రీస్తు అనేటువంటి పేరు మరి ఆ గాబ్రియేలు దూత యోసేపుకి చెప్తుంది. యోసేపు ఏమనుకుంటాడంటే, మరియమ్మ ఆవిడ మరి పెళ్ళైతే కాలేదు, గర్భిణితుంది కాబట్టి ఏదో పాపం చేసింది. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి పబ్లిక్గా ఆమెను అవమానపరచకుండా చేయాలని క్వైట్గా ఆవిడ్ని విడాకులు ఇస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఆ సందర్భంలో గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాటలు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవలెను. మేరీ గర్భం
పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. కాబట్టి ఆమెకు పుట్టబోయేటువంటి శిశువు ఆయన పేరు యేసు అని పేరు పెట్టు. ఎందువలనంటే తన ప్రజలను పాపముల నుండి తన తన ప్రజల పాపముల నుండి రక్షిస్తాడు. యేసు అంటే అర్థం అది, రక్షకుడు, తన ప్రజల పాపం నుండి రక్షించేటువంటి వాడు. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క పాపాలన్నీ భరించేటువంటి వాడు. ఆయన భరించటాన్ని బట్టి భరించి మరణించి తిరిగి లేచాడు కాబట్టి, హెచ్చింపబడ్డాడు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు అనేటువంటిది. అది ఆయన ద్వారా దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి ఆ రక్షణ కార్యం. కాబట్టి ఆ రక్షకుడు, ఆ రక్షణ ఎంత ఘనమైంది, ఆ రక్షకుడు ఎంత ఘనమైనటువంటి వాడు. ఎలాంటి రక్షకుడు, మరణం వరకు ఆయన ఆయన బలిగా అర్పించటానికి సంతోషంగా ఇష్టపడ్డాడు కాబట్టి అలాంటి రక్షకుడు ఎక్కడ దొరుకుతాడు. కాబట్టి హల్లెలూయా అనేటువంటి ఒక పాట ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో ఉంటుంది, వాట్ ఏ సేవియర్ అనేటువంటి దాంతో, ఆ పల్లవితో ప్రతి చరణం కూడాను వాట్ ఏ సేవియర్, హల్లెలూయా వాట్ ఏ సేవియర్ అనేటువంటి ఆ యొక్క పల్లవితో ప్రతి ఒక్క చరణం కూడా ముగిస్తుంది. దాన్ని ఇక్కడ ఆయన కోట్ చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి పాప రక్షణకు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల పాపం, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజల పాపం, యేసుక్రీస్తు తిరిగి వచ్చినంత వరకు ఎంతమంది అయితే విశ్వాసులు ఉంటారో వాళ్ళందరి యొక్క పాపం ఏ విధంగా దేవుడు వాళ్ళ పాపాన్ని క్షమిస్తాడు అంటే దీన్ని బట్టి, సిలువను బట్టి. యెషయా 53 ఆ సిలువను బట్టి ప్రవచిస్తుంది అని గ్రహించుకోవాలి. కాబట్టి దీన్ని టైం ఉంటే మరలా చదువుతాను. ఎప్పుడైనా సరే ఇలాంటి ముఖ్యమైనటువంటి అధ్యాయాలని ముందు అధ్యాయాన్ని చదువుకోవాలి. 52, 13 నుండి 53, 12 వరకు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇలాంటి నోట్స్, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ చదవాలి, అర్థం చేసుకోవాలి. చదివిన తర్వాత మరలా దీన్ని చదవాలి. అప్పుడు ఈ సెక్షన్లో ఉన్నటువంటి అర్థం మనకు వంటబట్టుద్ది. ఆ విధంగా మనం సువార్తను గ్రహించుకోవాలి. ఈ సువార్తను, యేసుక్రీస్తు యొక్క సిలువని అర్థం చేసుకుంటుంది. అందును బట్టి ఆయన విశ్వసిస్తే యేసుక్రీస్తు ఏ విధంగా మన నిమిత్తమై మరణించాడు, ఆయన నిమిత్తమై జీవించటానికి వీలవుతుంది. ఎంతవరకు జీవించటానికంటే మరణం వరకు, మరణమైనా సరే పర్లేదు అని యేసుక్రీస్తుని విశ్వసిస్తారన్నమాట. చాలామంది ఆయన ఎడల ఏదో మంచి కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, మిరకిల్స్ను బట్టి వాళ్ళు నమ్ముతారు. మరి నమ్మినప్పుడు ఇది అర్థం చేసుకోకపోతే, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని అర్థం చేసుకోకపోతే మధ్యలోనే వదిలిపెడతారనమాట. ఎందుకంటే దేవుడు ప్రతిసారి అద్భుతాలు చేయడు కాబట్టి. అన్నిటికంటే అద్భుతం ఏంటి అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. అన్నిటికంటే అద్భుతమైనటువంటిది కార్యం అది. యేసుక్రీస్తు మరణం అపజయం కాదు, విజయం. మరలా చదువుతాను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. కాబట్టి ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో మనం చెప్పగలిగి ఉండాలి, ఆయన నా నిమిత్తమై మరణించాడండి. అందువలన దేవుని యొక్క
అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఆ ఈవి ఆశీర్వాదం నేను అందుకోగలిగాను. అదేంటి అనంటే పాప క్షమాపణ. ఆయన మరణాన్ని బట్టి నాకు పాప క్షమాపణ కలిగింది అని చెప్పగలగటం అది నిజమైనటువంటి విశ్వాసం. మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? అద్భుతాలను గట్టి కాదు. దేవుడు అద్భుతాలు చేశాడు, దేవుడే చేశాడు. కానీ ఆ అద్భుతం మీదే మన యొక్క విశ్వాసం ఆధారపడి ఉంటే అద్భుతం లేనప్పుడు విశ్వాసం కూడా పోద్ది. అన్నిటికంటే గొప్ప మిరకల్ ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని అంగీకరించాడు. దాన్ని బట్టి మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని పరలోకం తీసుకువెళ్తాడు. అంగీకరించడం అంటే అది నిత్యంగా ఆయనతో ఉండటానికి, పవిత్రంగా ఆయనతో ఉండటానికి మనం యోగ్యం అవుతాం. సిలువను బట్టి మనకి యోగ్యత వస్తుంది. ఆయన చిలకరిస్తాడు కదా, చిలకరించినప్పుడు ఓకే, ఆయన రక్తంతో చిలకరించినప్పుడు, రక్తం చెప్పుకున్నాం కదా, రక్తంతో నీటితో చిలకరించవచ్చు, నూనెతో చిలకరించవచ్చు అని. ఇక్కడ ఆయన రక్తంతో మనల్ని చిలకరించాడు. ఆ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళటానికి యోగ్యత మనకు కలిగింది. కాబట్టి ఆయన రక్తాన్ని చిందించి మన మీద చిలకరించాడు, మన పక్షాన ఆయన చనిపోయాడు. ఎంత చెప్పుకున్నా కానీ దాన్ని ఏదో మాటలతో చెప్పడం కాదు, మన హృదయంతో, ఆ ఫీలింగ్స్తో, ఆ భావోద్రేకాలతో దేవునికి వందనాలు చెల్లించాడు. వాట్ ఏ సేవియర్ అని మాటలతో కాదు, హృదయం నుండి. కాబట్టి పాత నిబంధనలో 53లో ఉన్నది. ఇంత క్లియర్గా లేకపోయినా కానీ అనేక చోట్ల శిలువను గురించి ఉన్నది, పాప క్షమాపణ గురించి ఉన్నది. కాబట్టి ఎప్పుడు శిలువను గురించి చెప్పటం అని అంటే అనేక విధాలుగా బైబిల్లో ఉంది, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో. కాబట్టి ఒకే మాట చెప్పటం కాదు, అనేక తీరులో ఈ సువార్త, శిలువకు చెందినటువంటి సువార్త అనేక తీరులో అనేక విధాలుగా దేవుడు చెప్పాడు అన్నమాట. కాబట్టి బోరింగ్ ఏం లేదు. ఆ యొక్క శిలువ యొక్క మర్మం తెలుసుకోకపోతే దేవుని యొక్క మర్మాన్ని మనం తెలుసుకోవట్లా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అనుభవించట్లా. మానవుల రీతిగా మనం ఆలోచిస్తే శిలువ అనేది వెర్రితనం. ఏ ఏ మనిషి, అందవికారమైనటువంటి మనిషి శిలువలో చనిపోతే మనకు రక్షణ దొరుకుద్దా అని ఈ క్రిస్టియన్స్ అంటున్నారు ఆయన అనుకుంటారే కానీ అనుభవించినప్పుడు కృతజ్ఞత, వందనాలు చెల్లించి, ప్రభువా నా పాపం నిమిత్తమై ఆయన చనిపోయాడు కాబట్టి, సంతోషంగా చనిపోయాడు కాబట్టి, పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ అయినటువంటి బలిగా ఆయన చనిపోయాడు కాబట్టి నాకు నా పాపాలు క్షమించినందుకు వందనాలయ్యా అని ఆయన కొరకు జీవించాలన్నమాట. ఎంతవరకు జీవించాలంటే మన మరణం వరకు జీవించాలి. దేవుడు అలాంటి ఛాన్స్ ఇస్తాడు మనకి. కొన్నిసార్లు దేవుని కోసం జీవించటం ఆశీర్వాదం, దేవుని కోసం మరణించటం మరి ఆశీర్వాదంగా ఎంచాలన్నమాట. విజయం అది. దేవుని కోసం మరణించటం అది విజయం, అంతేగాని ఓడిపోవటం కాదు. ఎంతోమంది ఆ విధంగా తన జీవితాలను అర్పించారు. అనేక దేశాల్లో మరి వాళ్ళు హింసింపబడ్డారు, విజయులుగా వాళ్ళు మరణించారు, విజయులుగా వాళ్ళు తిరిగి లేస్తారు, విజయులుగా మరి పరలోకంలో చేరతారు. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తుని మానవుడిగా పంపించి ఆయన జీవించటమే కాకుండా, పవిత్రంగా జీవించటమే కాకుండా, సంతోషంగా ఆ శిలువలో మా నిమిత్తమై బలిగా అర్పించినటువంటి ఆ యొక్క ఆ జీవితాన్ని బట్టి, యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క బాహువుగా
ఆయన పంపించారు ప్రభా. మీకు వందనాలు. నోటితో చెప్పటం కాదు కానీ మా జీవితాలను మీకు అంకితం చేసుకుంటూ యేసుక్రీస్తు పేరట మా కృతజ్ఞత హృదయాన్ని ప్రత్యక్షపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.